దసరా ఉత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ లక్ష్మీశా తెలిపారు. సామాన్య భక్తులు కూడా సజావుగా దుర్గమ్మ దర్శనం చేసుకునేలా చూస్తామని, వీవీఐపీలకు ప్రత్యేకంగా దర్శన సమయం కేటాయించామని తెలిపారు. దసరా ఉత్సవాల్లో 20 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. డ్రోన్లు ఇతర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామంటున్న కలెక్టర్ లక్ష్మీశాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఎక్కడా కూడా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని సజావుగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారనే అంశాలపై కూడా మనతో మాట్లాడేందుకు కలెక్టర్ లక్ష్మీశా గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ దసరా ఉత్సవాలకు సంబంధించి ప్రణాళిక ఎలా ఉండబోతుంది, భక్తులకి ఏం చెప్తారు? ఈసారి విజయవాడ దసరా ఉత్సవాలు 11 రోజులు జరగబోతున్నాయి. సో 11 రోజులు జరగబోతున్నాయి కాబట్టి డివోటీస్ భక్తుల ఫుట్ఫాల్ కూడా ఎక్కువనే ఉంటుందని ఈసారి అంచనా వరకు చూసుకుంటే 18 నుంచి 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన పార్కింగ్ ఏరియాస్, అలాగే క్యూ లైన్స్, హోల్డింగ్ ఏరియాస్, బేసిక్ ఫెసిలిటీస్, వీటి మౌలిక సదుపాయాలటువంటి నీళ్లు, షేడు, అలాగే మెడికల్ ఫెసిలిటీస్, అలాగే సైన్ బోర్డ్స్ ఇవన్నీ కూడా సజావుగా చేయడం జరిగింది. లాస్ట్ 1 మంత్ నుంచి అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్, ఇటు రెవెన్యూ, అటు మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే పైనుంచి కూడా గవర్నమెంట్ నుంచి కూడా సీఎం అధికారులు, అట్లాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో అనుసంధానం చేసుకొని వాళ్ళందరూ సలహాలు సూచనలు తీసుకొని స్థానిక ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసి అందరితో ప్లానింగ్ చేసి ఆల్మోస్ట్ సెట్ అయి ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు జరిగే ప్రోగ్రామ్కి ఎక్కడ ఇబ్బంది కలగకుండా వచ్చే భక్తులకి మంచి సంతృప్తితో, మంచి సాటిస్ఫాక్షన్తో దర్శనం ఇచ్చి పంపించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ సామాన్య భక్తులకి మంచి సంతృప్తితో, మంచి సౌకర్యాలతో దర్శనం కల్పించే దిశలో ఈవెన్ వీఐపీ టికెట్స్ అయితే 500 రూపాయల టికెట్ ఉంటుందో అది కూడా టెంపుల్ వాళ్ళు క్లోజ్ చేసి కేవలం 100 రూపాయలు, 300 రూపాయల టికెట్ పెట్టి మిగతా వాళ్ళందరికీ ఫ్రీ దర్శనం ఇచ్చేలాగా కూడా ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది. వీఐపీస్కి సపరేట్ టైం లైన్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 7 to 9, అలాగే ఈవినింగ్ 3 to 5. ఈ డిసిషన్ని కూడా అందరూ గౌరవించారు, అందరూ స్వాగతించారు. ఈసారి సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా టెక్నాలజీ వాడుకుంటూ ఈ క్రౌడ్ కంట్రోల్ అయితేనేంటి, అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంటు, అలాగే ఈ మౌలిక సదుపాయాల గురించి ఎక్కడైనా సమస్య ఉంటే మానిటర్ చేయడానికి సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి దాదాపుగా 500 CCTV కెమెరాలు పెట్టాము. 500 CCTV కెమెరాలో కంటిన్యూస్గా లైవ్ రియల్ టైం ఫీడ్ వస్తూ ఉంటుంది. సో ఆ ఫీడ్తో చూసుకొని ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడ టీం ఉంటారో ఆ టీం వెళ్ళి దాన్ని రిజాల్వ్ చేస్తారు. ఇదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా దాదాపు 24 డ్రోన్స్ కూడా ఈసారి డిప్లాయ్ చేసుకున్నాం. డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే కూడా చేసుకుంటూ బయట నుంచి ఎక్కడైతే ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి అక్కడ ఎక్కడైనా ట్రాఫిక్ ఇబ్బంది ఉందా, పబ్లిక్ వచ్చేది ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా అనేది చూసుకుంటూ ఈసారి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇదే కాకుండా మనకు సెంట్రలైజ్డ్ డాష్బోర్డ్లో ఇంకోటి చూస్తున్నాము, పబ్లిక్ ఫీడ్బ్యాక్. ప్రతి క్యూ లైన్లో, ప్రతి ఎంట్రీ పాయింట్లో, ప్రతి పబ్లిక్ ఇంటరాక్షన్ పాయింట్లో, పబ్లిక్ టచ్ పాయింట్లో ఒక QR కోడ్, అలాగే ఒక నంబర్ డిస్ప్లే చేసి ఉంటాము. ఆ నెంబర్ను అలా QR కోడ్ స్కాన్ చేసి వాళ్ళు ఒక టికెట్ రైజ్ చేస్తే చాలా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆ రియల్ టైమ్ డాష్బోర్డ్ చూసుకొని అక్కడికి వెంటనే కూడా పబ్లిక్ మన అఫీషియల్స్ వెళ్ళి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేయడానికి ఇదే సాంకేతిక పరిజ్ఞానం వాడుకుంటూ చైల్డ్ ట్యాగ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. ఇది ఎలా పనిచేస్తుందంటే వాళ్ళు బస్ స్టాండ్ నుంచి కానీ, రైల్వే స్టేషన్ నుంచి కానీ వాళ్ళు దిగి వస్తున్నప్పుడే అక్కడ ఒక టీం ఉంటుంది, మన టీం ICDS పీపుల్, మన అంగన్వాడీ వర్కర్స్, అలాగే కార్యకర్తలు, మన టీం అందరూ అక్కడ ఉంటారు. పిల్లోడు కనిపించగానే ఎలాగైతే పోలియో టైంలో ప్రతి పిల్లోడికి పోలియో డ్రాప్ వేస్తారో అట్లాగా ఏ పిల్లోడు కనిపించినా ఆయన చేతికి ఒక ట్యాగ్ కట్టించేస్తాం. ఆ ట్యాగ్లో ఒక QR కోడ్ ఉంటుంది. ఆ కడుతున్నప్పుడు దాన్ని స్కాన్ చేసి వాళ్ళ పేరు, వాళ్ళ ఏ ఊరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి అనేది అన్ని ఫీడ్ చేసేసి ఉంటాము. సో ఇది వాళ్ళు వచ్చిన వెంటనే ఎంట్రీ పాయింట్లోనే జరిగిపోతుంది. ఇంకా టెంపుల్కి వస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా పొరపాటున మిస్ అయ్యారనుకోండి, ఆ ట్యాగ్ని నార్మల్ ఫోన్లో కానీ, ఐఫోన్లో కానీ ఏ దాంట్లో స్కాన్ చేసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి, వాళ్ళు ఏ ఊరు, ఏ నెంబర్ అని వస్తుంది. మొబైల్ నెంబర్ రాగానే దానికి ఫోన్ చేసి వెంటనే మాట్లాడితే ఆ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారో వాళ్ళు పిలిపించేసి అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తాము. సో ఇది లాస్ట్ టైం భవానీ దీక్ష విరమణ టైంలో చేస్తే చాలా చక్కగా పని చేసింది. 8 మంది పిల్లల్ని వితిన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేశాము. ఈసారి దాన్ని పెద్ద ఎత్తున చేయబోతున్నాము. ఎక్కడ కూడా మెయిన్లీ పిల్లలకి, తల్లిదండ్రులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళ పిల్లలు కనుక మిస్ అయ్యే పరిస్థితి ఉంటే నెక్స్ట్ 15 to 20 మినిట్స్లోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. 29వ తారీఖు హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా ఆ పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వస్తారు. సో అది వీఐపీ ప్రోటోకాల్ ప్రకారంగా అది చేసుకుంటాము. కానీ సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ జరుగుతూ ఉంటాయి. అట్లాగే పబ్లిక్ ఆ రోజు ఎక్కువ వస్తారు కాబట్టి ఈసారి అడిషనల్గా కొన్ని హోల్డింగ్ ఏరియాస్ కూడా పెట్టుకున్నాము. లాస్ట్ టైం అదే జరిగింది. హోల్డింగ్ ఏరియాలో కెపాసిటీ అరౌండ్ 8,000 ఉంటే అక్కడ ఒకేసారి 15,000 మంది వచ్చేసారు కాబట్టి అది హోల్డ్ చేయలేకపోయారు. ఈసారి అందుకే దాదాపుగా 15,000 నుంచి 20,000 మంది హోల్డింగ్ ఏరియా పెట్టాము. క్యూ లైన్లో కూడా సాఫీగా అన్ని చోట ఎక్కడ ఫ్రీ ఎండ్ ఉండకుండా ప్రాపర్గా ఛానలైజ్ చేసి పెట్టాము. ప్రతి దగ్గర అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది, ప్రతి దగ్గర కెమెరాలు ఉంటాయి. సో వచ్చే భక్తులు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎంత టైం అక్కడ ఉన్నా కూడా అక్కడ కావాల్సిన వాళ్ళకి ఫ్యాను,
అలాగే వాటర్ ఫెసిలిటీ, ఇక కావాలైతే ఈవెన్ ప్రసాదం కూడా ఇచ్చి అక్కడ పెద్ద స్క్రీన్ కూడా పెట్టున్నాం. స్క్రీన్లో కూడా వాళ్ళ అమ్మవారిని చూస్తూ ఉండొచ్చు, ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ వింటూ ఉండొచ్చు. విజయవాడ దసరాలు అలాగే విజయవాడ ఉత్సవాలకు వచ్చి ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒక మంచి అనుభూతితో హ్యాపీగా ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్లో అనుసంధానంతో ఈసారి చేయడం జరిగింది. స్టోమా మేస్త్రతో వరప్రసాద్ ఏవైనా